భారత ఉపఖండంలో రుతుపవనాల ఆగమనం మరింత ముందుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16న దక్షిణ అండమాన్ తీరాన్ని తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. ఇందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీంతో అడ్వాన్స్డ్ మాన్సూన్ ఈ నెల 4వ వారంలో కేరళకు చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రుతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ మరో కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే వాటి రాక ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అది ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా అదే ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించింది. వీటన్నింటి ప్రభావం కారణంగా రానున్న 5 రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు ప్రచండ ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి ఏపీ, తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ఐఎండీ ప్రకటించింది. మరోవైపు కేరళం తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటకలోకి ప్రవేశించాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ప్రీ మాన్సూన్ సీజన్ ఇప్పటికే ఉన్నందున దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల సాధారణం కంటే కొంచెం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ మీదుగా వ్యాపించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.